మనతో పాటు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉన్నారు తలసాని శ్రీనివాస్ గారు. అన్న ఎట్లా ఉండబోతుంది వ్యూహం, ఎట్లా ఉండబోతుంది అసెంబ్లీ సమావేశాలు? అంతా ఆట ఉంటుంది. ఎందుకంటే 2.5 సంవత్సరాలు అవుతుంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలు 420 హామీలు, దాని మీద చాలా సీరియస్గా బీసీలకు ప్రధానంగా 1,00,000 కోట్లు అని చెప్పారు. అది జరగలేదు. 2,500 ప్రతి మహిళకి ఇస్తామన్నారు. రైతు భరోసా 12,000 ఇస్తామని చెప్పారు. పెన్షన్ 4,000 చేస్తామన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 1,00,000 కోట్లు మన తులం బంగారం ఇస్తామన్నారు. అదేవిధంగా మూసి బ్యూటిఫికేషన్ విషయంలో చాలా సీరియస్గా, ఎందుకంటే బ్యూటిఫికేషన్ చేయడం మాకు అభ్యంతరం లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, పేద ప్రజలందరినీ తీసేసి చేస్తామంటేనే మాకు అబ్జెక్షన్. కాబట్టి అన్ని విషయాల మీద నిరంతర పోరాటం చేస్తాం. ఈ అసెంబ్లీని స్తంభింపజేస్తాం. సిటీలో సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది? సిటీ ఎమ్మెల్యే ఒక పని చేయలేదు హైదరాబాద్లో 2.5 సంవత్సరాలలో. మీరు చెప్పండి ఏమైనా పని చేస్తే. ఎస్టీపీలు మేము కట్టినాయి, దానికి రిబన్ కట్ చేశారు. పార్కులు మేము కట్టినాయి, రిబన్ కట్ చేశారు. 2.5 సంవత్సరాలలో ఏం చేశారు చెప్పాలి. గతంలో ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి ఏంటంటే, మీరు చేసిన అప్పులకు వడ్డీలు మాత్రమే కడుతున్నాం, అభివృద్ధి చేయడానికి డబ్బులు ఎక్కడి. గతంలో లోన్లకు పోతే చెప్పులు ఎత్తుకుపోతే దేశం ప్రపంచం ఎక్కడైనా కానీ గవర్నమెంటు ప్రాసెస్లా జరిగే డెవలప్మెంట్ వెల్ఫేర్లా అప్పులు తీసుకోవడం అనేది సర్వసాధారణం. కానీ అన్ని అబద్ధపు మాటలు. మేము తీసుకున్నటువంటి అప్పులు డబ్బు ఏదైతే డెవలప్మెంట్ మీద తీసుకున్న డబ్బులు అప్పులు కడుతున్నామో శుద్ధ తప్పు. ప్రజల్ని మోసం చేసేటువంటి కార్యక్రమం. మాకంటే ఎక్కువ అప్పులు చేసినటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి గారు. కాబట్టి నిలదీస్తాం. చూస్తున్నాం కదా, గన్ పార్క్ దగ్గర ఇప్పుడే ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేసి హౌస్లోకి వెళ్తున్న పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కేవలం మేము చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నారని ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. బట్ మాకంటే మేము అభివృద్ధి కోసం అప్పులు చేస్తే 2.5 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి లేకుండా కేవలం అప్పులతోనే 2.5 సంవత్సరాలు అయితే కాలం గడిపిన పరిస్థితి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా అసెంబ్లీలో నిలదీస్తాం, ప్రజా సమస్యలపైన నిరంతర పోరాటం ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఏదైతే హామీలు అమలుకు సంబంధించి చాలా వరకు పోరాటం చేస్తాం, ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచుతామని చెప్పేసి కూడా చెప్తున్న. మనతో పాటు ఇంకొక డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సబితేందర్ రెడ్డి గారు ఉన్నారు. మేడం, ఎట్లా ఉండబోతుంది అసెంబ్లీలో వ్యూహం? ప్రజా సమస్యలను ప్రస్తావిస్తాం, ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ముఖ్యంగా ఇప్పుడు మూసీకి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సో ఒకటే కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. రైతులకు రైతు బంధు రాక, రిటైర్డ్ ఎంప్లాయ్మెంట్స్కి వాళ్ళ బెనిఫిట్స్ రాక, మూసీకి సంబంధించి సమాధానం వాళ్ళు కరెక్ట్గా నిర్ణయం తీసుకోక వందలాది కుటుంబాలు నష్టపోతున్న విషయం. ఇట్లా ప్రతి ఒక్కటి, మొన్న ఖమ్మంలో జరిగిన ఇన్సిడెంట్, ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు. వాటన్నిటి కూడా సమాధానం చెప్పాలి. మేము అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడుతున్నారు, ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అభివృద్ధిలో భాగస్వామ్యం కమ్మని మీరే చెప్తారు. అభివృద్ధి చేస్తున్నప్పుడు ఓపెన్గా డిస్కస్ చేయడానికి ఏంది? మూసి గతంలో మేము చేసిన దాని ప్రకారం చేస్తే నిధులు తక్కువ ఖర్చు అవుతుంది, ఖర్చు తక్కువ అవుతుంది, ప్రజలకు ఒక ఇల్లు పోకుండా కూడా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ పంతాలకు పోయి, పట్టింపులకు పోయి, ఈగోకు పోయి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నది ప్రభుత్వం. అది విరమించుకోవాలని కోరుతాం. మహిళలకు ఇచ్చిన హామీలు కూడా చాలా వరకు 2.5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న పరిస్థితి. మహిళలకు కానీ లేకపోతే 6 గ్యారెంటీల అమలకు కానీ ఇప్పుడు అదే చెప్తున్నాం కదా, 6 గ్యారెంటీలో చట్టబద్ధత తీసుకురావాలనేది చెప్తా ఉన్నాం. సో ఖచ్చితంగా ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో దానికి ఈ అసెంబ్లీ సమావేశాలైనా కనీసం చట్టబద్ధత ఇవ్వాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మనతో పాటు ఎమ్మెల్సీ షమీపూర్ రాజు ఉన్నారు. అన్న, మండలిలో ఎలా ఉండబోతుంది వ్యూహం? మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు కాబోతా ఉంది. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఖచ్చితంగా అటు శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, ప్రజాక్షేత్రంలో కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం పనిచేస్తాం. ప్రభుత్వం చెప్తుంది మేము అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డపడుతున్నాయి, అభివృద్ధి ఏనిట్లేదని చెప్పేసి చెప్తున్నారు. నేను ఒకటి అడుగుతా, ఈ హైదరాబాద్ నగరంలో ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఒక ఇల్లు కట్టిందా? మీరు ఎక్కడన్నా ఇల్లు కడితే మేము ఆపినమా? మీరు ఎక్కడ రోడ్లు వేస్తే ఆపినమా? మీరు ఫ్లైఓవర్లు కడితే ఆపినమా? ఏం ఆపిందో చెప్పాలి. వాళ్ళకి చేతగాక మాట్లాడుతూ ఉన్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీలో ఇప్పటివరకు ఒకటి కూడా అమలు చేయలేకపోయారు. వారు చెప్పినటువంటి 420 హామీలు ఏది కూడా చేయలేకపోయినారు. ప్రజలందరూ కూడా ఈరోజు చాలా కోపంగా ఈ ప్రభుత్వం పైన ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల కోసం మండలిలో పోరాడతాం. తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఆవిష్కరిస్తున్నారు. దానికి మనం హాజరవుతారో ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ తల్లి విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం కాదు, అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రూపొందించిన విగ్రహం. తెలంగాణ సౌతి తల్లి.
ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించి మేము హాజరు కామని చెప్తున్న పరిస్థితి. అది కాంగ్రెస్ పార్టీ తల్లి విగ్రహం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో అది తెలంగాణ తల్లి విగ్రహం కాదు, అది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తల్లి మాత్రమే అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన దేశపతి శ్రీనివాస్ ఉన్నారు, ఎమ్మెల్సీ, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఒక్క నిమిషం, ఎట్లా ఉండ ఏం చెప్తారు 2.5 సంవత్సరాల పాలనకు సంబంధించి? ఏముందంతా అగమ్య గోచరము, విధ్వంసం, ఎక్కడ వికాసం లేదు. చివరికి మన యుద్ధంలో కూడా ఏం చేస్తానంటే సివిలియన్ మీద దాడి చేయొద్దు అనే ఓ నియమం ఉంది, వీళ్ళ మీద దాడి చేయొద్దని. ఈ ప్రభుత్వానికి ఆ నియమం కూడా లేదు. యుద్ధం కంటే భీభత్సంగా ఇక్కడ ఇండ్లు విధ్వంసం చేస్తున్నారు. వెలుగుమట్లలో జరిగింది ఏమిటి? ముందు అక్రమం అనుకూల కొట్టారు, ఇప్పుడు అందులో కొన్ని సక్రమం అన్నమాట. ఏం వ్యవహారం ఇది అంటే ఆ ట్రౌమా ఎందుకు భరించినట్టు పాప ప్రజలందరూ కూడా? ఎందుకంత వాళ్ళ దుఃఖాన్ని అనుభవించాల్సి వచ్చింది? ఏమిటి ఆ భూములన్నింటినీ సొంతం చేసుకుందాం అనుకున్నారు కదా మీరు? రియల్ ఎస్టేట్ వ్యాపారాలు దందాలు చేద్దాం అనుకుంటున్నారు కదా? మొత్తం భూముల చుట్టూ తిరగడమే కదా. అయితే హెచ్సియు భూములు, అది కాగానే మౌలానా అబుల్ కలాం యూనివర్సిటీ భూములు, ఆ తర్వాత చూస్తే మీకు మన లగచర్ల భూములు, వెలుగుమట్ల భూములు, హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందంటారు. రేవంత్ రెడ్డి భూమి చుట్టూ తిరుగుతుంటాడు. ఆయన ఎందుకు ఫుట్బాల్ని ప్రేమిస్తాడో తెలిసిన మీకు? అది సేమ్ భూగోళం లాగా ఉంటుంది. ఈ మొత్తం భూగోళాన్ని ఎప్పుడు కబ్జా చేయగలుగుతానా అని తహతలాడుతున్నాడు ఆయన. మరో పక్కన సెక్రటరీ ఆల్రెడీ తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకున్నారు. ఈరోజు అసెంబ్లీలో కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకుంటున్నారు. ఎట్లా చూస్తున్నారు? మీరు ఒక ఉద్యమకారుడిగా ఏం చెప్తారు? ఉద్యమ గర్భంలోంచి పుట్టిన తల్లే తెలంగాణ తల్లి. ఉడుకు మోత్తనంలోంచి కడుపుబ్బరంలోంచి పుట్టిన తల్లి తెలంగాణ తల్లి కాదు. అది కేవలం అభయహస్తం చూపిస్తుంది కదా. కనుక ఆమె కేవలం ఒక కాంగ్రెస్ కార్యకర్త, చెయ్యి గుర్తుకోవటం ఏమంటున్నా కాంగ్రెస్ కార్యకర్తలాగా ఉంది తప్ప ఆ తెలంగాణ అస్తిత్వ చిహ్నంగా లేదు. ఒడ్డాణం ఉండటం తప్పేమిటండి? శ్రామిక కులాలు కూడా ఒడ్డాణం ధరిస్తారు. ఘనమైన పొన్న పువ్వే గజ్జల ఒడ్డాణమే అని మన పాటలో ఉంటుంది, బతుకమ్మ పాటలో. ఏదో ఒకటి నోటికి వచ్చిందల్లా వాగడం, కేసీఆర్ చేసిందల్లా తీసేయాలనేటువంటి దుగ్ధలోంచి పెడుతున్నటువంటి తెలంగాణ తల్లికి విలువ లేదు, గుర్తింపు లేదు. ప్రజలు దాన్ని ఓన్ చేసుకోలేదు. ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలు ఊరూర ప్రతిష్ఠించుకున్న తల్లే తెలంగాణ తల్లి. ఏం చెప్తారు? పాలనకు సంబంధించి ఏమైనా పాట రూపంలో ఒక చరణమ పల్లవి పాడి చెప్తారా మా వ్యూవర్స్ కోసం? ఢిల్లీకి మూటలు వంపేటి వరి మురికి ముఖ్యమంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్నవు రకాంగిరేసు కంత్రి, ఎప్పుడు చూసిన ఒర్రుడు చదువుడే ఓరి ముఖ్యమంత్రి, నీ కోటు వేస్తే మా కొరిగిందేంది రకాంగిరేసు కంత్రి. అంతే. ఖచ్చితంగా కాంగ్రెస్కు ఓటేసినందుకు ప్రజలకు ఏం ఒరగలేదు, కేవలం ఢిల్లీకి మూటలు మాత్రమే ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి పంపుతున్నారని చెప్పేసి కనీసం యుద్ధ ధర్మం కూడా పాటించట్లేదు. ఎందుకంటే మొన్న వెలుగుమట్లలో కూడా చాలా వరకు పేదలకు సంబంధించిన ఇల్లు కూల్చారు. దానికి సంబంధించి ఫస్ట్ అక్రమం అన్నారు, ఇప్పుడు సక్రమం అని చెప్పేసి కొంతమందికి భూదానికి సంబంధించి దాంట్లో బాధితులకు పట్టాలు కూడా ఇచ్చిన పరిస్థితి. సో ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా వివాదాస్పదమవుతుంది, ఏ నిర్ణయం కూడా తీసుకురావట్లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఏదైతే ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నారో అసెంబ్లీలో, అది ఖచ్చితంగా కాంగ్రెస్ తల్లే. ఉద్యమ గర్భం నుంచి వచ్చిన తెలంగాణ తల్లి మాత్రమే ఒరిజినల్ తెలంగాణ తల్లి. ఈమె కాంగ్రెస్ తల్లి కాదు, కాంగ్రెస్ కార్యకర్త. తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ కార్యకర్త. చెయ్యి గుర్తుకు ఓటేయమని చెప్పేసి హస్తం చూపెడుతుంది కాబట్టి ఖచ్చితంగా అది తెలంగాణ తల్లి విగ్రహం కాదు అని చెప్పేసి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే గన్పార్క్ వద్ద వాళ్ళ రైతులకు నిధులు లేవు, కానీ రాహుల్ గాంధీకి రైతు బంధు లేదు, కానీ రాహుల్ గాంధీ మాత్రం 1000 కోట్లు అని చెప్పేసి పెద్ద ఎత్తున నినాదాలతో కూడా నిరసన తెలిపి ఇప్పుడే హౌస్లో కూడా వెళ్ళిన పరిస్థితి. కొద్దిసేపటి తర్వాత గవర్నర్ బడ్జెట్ సంబంధించి ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. మళ్ళీ అసెంబ్లీ సమావేశాలలో మాత్రం ఖచ్చితంగా ప్రజా పోరాటం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇచ్చిందో హామీలు అమలు చేసే వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగుల కోసం గన్ పార్క్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.